మంచి జరగాలనన్నా కీడు తప్పాలనన్నా ఆ అమ్మోరి దయ ఉండాలి. మరి ఈసారి రాష్ట్రానికి జరగబోయే మంచి ఏంటిది, రానున్న కీడు ఎసాంటిదని తెలవాలంటే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి గుడి కాడ మాతాంగి స్వర్ణలతక్కను ఊని అమ్మ పలికిన పలుకులు వినాలే. మరి ఆలస్యం ఎందుకోలే పబ్లిక్, చాలా పాండ్రిగా రంగం భవిష్యవాణి కార్యం చూద్దురు గాని. ఎప్పటి లెక్కనే ఈ తాపు కూడా ఎంతో సంబురంగా జరుగుతున్న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర కోసాకర్కొచ్చిందోల్లా. ఇయాల పొద్దుగాల జరిగిన రంగం భవిష్యవాణి కార్యంలా అమ్మవారికి ప్రతిరూపంగా భావించే మాతాంగి స్వర్ణలత పచ్చికుండ మీద నిలబడి అయ్యగార్లు అడిగిన ముచ్చట్ల కల్లా జరగబోయేది చెప్పింది. మొదాలే విగ్రహం పెడతామని చెప్పి మాట తప్పుతున్నారని మస్తు గారానికొచ్చింది అమ్మవారు. 2 మాసాలు అయిపోయింది, 2 వర్షాలు కూడా అయిపోయింది. నా విగ్రహ ప్రతిష్ట చేస్తానని మాట తీసుకుంటున్నారు కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. మీరు కానీ నా ఆగ్రహానికి మీరు గురి అవుతున్నారు. సంతోషంగా లేని నేను చాలా కోపంగా ఉన్నా. 6 నెలలల్లా నా విగ్రహ ప్రతిష్ఠ చేయాలి, చేస్తే కోరిన కోరికలన్నీ తీరుస్తా, లేకపోతే ప్రాణ నష్టమే అని అన్నది తల్లి. అయితే వెసులుబాటు లేకనే విగ్రహ ప్రతిష్ఠ చేస్తలేరట గుడి పెద్దలు. అట్లని అమ్మకు జవాబు చెప్పిండ్రు. అయినా గాని తల్లి శాంతించలేదు. అడ్డుపుల్లలేసి ఆపుతున్నారని తెలిసి ఇగో ఇట్లా వార్నింగ్ సుతం ఇచ్చిందోల్లా. ఎవరు అడ్డుపుల్ల వేసినా గాని తొలగించేదాన్ని నేను ఇంకా మాత్రం నేను ఊరుకోను. నేను ఎవరు అడ్డొచ్చినా నేను వాళ్ళను మాత్రం తీసుకుపోయేదే గాని వాళ్ళకు నేను చుక్కలు చూపిస్తాను. ఇంకా మాత్రం నేను మాత్రం ఊరుకోను బాలక. ఈసారి ఎన్నినొచ్చేయంగా ఆనాకాలం లేదని చెప్తున్నారు గాని ఆయమన్నా ఆనలు పడతాయి, కుంభవృష్టి వానలు కురుస్తాయని చెప్పింది తల్లి. వరదలల్లా జనాలు కొట్టుకుపోయే పరిస్థితి కూడా వస్తుందట. అంతేకాదు ఈ 7 సుతం అగ్ని ప్రమాదాలు మస్తుగున్నాయట. మరట్లా జరగకుండా నువ్వే కాపాడాలే కదా తల్లి అని అడిగితే అందుకు కారణమేంటిదో కూడా అమ్మవారే సెలవిచ్చింది. ఇట్లా అది జరుగుతూనే ఉంటుంది కానీ ఈ 7 మాత్రం భారీగా ఉంటాయి. ప్రమాదాలతో పాటు వాయి వరుసలు లేకుండా జనాలు మటు బాలబచ్చలు ఇట్లా ప్రవర్తిస్తుంటారు. ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి, ప్రాణ నష్టం కూడా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళని మాత్రం నేను మాత్రం వదిలిపెట్టను. నేను కండ్లు నెత్తికెక్కి జనాలంతా వాయు వరుసలు లేకుండా తయారైతున్నారు. పబ్లిక్ చేస్తున్న పాపాలకు తగ్గట్టే శిక్షలు అమలైతున్నాయి. అసంటోళ్ళని ఇడిచిపెట్టే ముచ్చటే లేదన్నది తల్లి. ఇక ఎప్పటి లెక్కనే ఉజ్జయిని మహంకాళి దర్శనానికి భవిష్యవాణి ముచ్చట్లు వినేతందుకు శితం పట్టిండ్రు భక్తులు సుతం. అటెంకా అమ్మవారి శాంతి కళ్యాణం, ఏనుగు అంబారి మీద అమ్మవారి ఊరేగింపు కార్యం మస్తు అంగరంగ వైభవంగా జరిగింది. శివసత్తుల పూనకాలు, పోతురాజుల ఆటలు, డప్పు సప్పుళ్ల మోతల నడుమ సికింద్రాబాదు పురవీధులు మారుమోగినాయి. మరిగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దీవెనార్తులతోటి ఒక్క మన రాష్ట్రమే కాకుండా దేశమంతా పచ్చగుండాలనని, పబ్లిక్ అంతా సల్లంగా బతకాలనని మన జోర్దార్ వార్తల తరపున కూడా ఆ తల్లికి మొక్కులు పెడుతున్నామొల్లా. ఆ నియోజకవర్గం 30 ఏండ్ల సంధి పువ్వుపాటికి కంచుకోట. ఆ నియోజకవర్గం నుంచి పువ్వుపాటి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీను ఇంటి నుంచే 8 మాటల ఎమ్మెల్యేగా అడుగుపెట్టిండ్రు. ఇక ఇప్పుడు నితిన్ నబీను బీజేపీ జాతీయ అధ్యక్షుడైనాక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వచ్చిన ఎన్నికల్లా ఆ పార్టీకి పెద్ద శాఖ ఇచ్చిండ్రోల్లా అక్కడి ఓటర్లకు. మరి అక్కడి ఫలితాలు పువ్వుపాటి లీడర్ల అంచనాలను ఎట్లా తలకిందులు చేసినాయి, ఏం కథ పురాగార్చుకుందాం పాండ్రోల్లా. రాజ్యసభకు ఎన్నికైన పువ్వుపాటి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సారు రాజీనామా చేసిన బంకింపూర్ నియోజకవర్గం నుంచి గెలిచి మొదటిపారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నాడు జనసురాజు పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ సారు. ఈ ఉప ఎన్నికల గెలిచి 30 ఏండ్ల బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టిండు. బంకింపూర్లా కుక్కను పెట్టినా పిల్లిని పెట్టినా గెలుస్తదని బీజేపీ ఎంపీ రవిశంకర్ మాట్లాడిన మాటలకు అక్కడి ఓటర్లు గట్టి జవాబే ఇచ్చిండ్రుల్లా ఈ ఎన్నికల్లా. ఈ నియోజకవర్గం నుంచి నితిన్ నబీన్ తండ్రి నబీన్ కిషోర్ వరుసగా 4 మాటల ఎమ్మెల్యే
ఎమ్మెల్యేగా గెలిస్తే నితిన్ నబీన్ సుతం వరుసగా 4 మాటలు గెలిచిండు. కానీ మొదటి పారి జాతీయ అధ్యక్షుని హోదాలో వేరే అభ్యర్థిని పెడితే గెలిపించుకోలేకపోయిండు నితిన్ నబీన్ సారు. ఈ స్థానం నుంచి పువ్వు పార్టీ మొదలుగా అభిషేక్ కుమార్ అనే అభ్యర్థిని ప్రకటిస్తే ఆయనే నామినేషన్ వేసిండు. ఆయాళ్ళ సీఎం సామ్రాట్ చౌదరి ప్రచారం కూడా చేసిండు. అటెంకా ఏం జరిగిందో తెలియదు గాని ఆయనే పక్కకు తప్పుకుంటే నీరజ్ కుమార్ సిన్హా అనే అభ్యర్థి పోటీ పడ్డడి స్థానం నుంచి. అయినా కూడా ఈ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోలేకపోయింది పువ్వు పార్టీ. మొత్తానికైతే 30 ఏండ్ల పువ్వు పార్టీ ఆధిపత్యానికి గండి కొట్టిండు ప్రశాంత్ కిషోర్ సారు. ఎన్నికల వ్యూహకర్తగా ఎన్నో రాష్ట్రాలల్లా అక్కడి పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చేందుకు పనిచేసిన ప్రశాంత్ కిషోర్ సారు ఆయనే సొంతంగా పెట్టిన జనసురాజ్ పార్టీని మాత్రం అధికారంలోకి కాదు కదా, కనీసం ప్రధాన ప్రతిపక్షంలోకి సుతం తీసుకురాలేకపోయిండు. కానీ ఈసారి పక్కాగా గురుజూసి కొట్టి బీజేపీ కంచుకోటను బద్దలు చేసిండు. నితిన్ నబీన్ కాకుండా వేరేటోళ్లు పోటీ చేసినందుకు అక్కడి ఓటర్లు పువ్వు పార్టీని పక్కకు పెట్టిండ్రో, లేకుంటే ఇప్పుడున్న సర్కార్ను అసెంబ్లీలో కడిగి పారేయాలంటే ప్రశాంత్ కిషోర్ లాంటోళ్లు అసెంబ్లీలో ఉండాలని అనుకున్నారో, మరిగా నీట్ పేపర్ లీక్ అయింది కాబట్టి పువ్వు పార్టీకి పెద్ద జలకియ్యాలని అక్కడ యూత్ అనుకున్నారో తెలియదు గాని మొత్తానికైతే కమలం పార్టీకి పెద్ద శాఖే ఇచ్చిండ్రు. ఈ ఎన్నికల్లో గెలిచిన ప్రశాంత్ కిషోర్ మాట్లాడుకుంటా ఈ గెలుపు బీజేపీ హైకమాండ్ కు ఒక బలమైన సందేశం, ఈ ఉప ఎన్నికల ఫలితం బీహార్ రాజకీయాల సరికొత్త మార్పుకు సంకేతమని చెప్పుకొచ్చిండు. అట్లనే నేర చరిత్ర ఉన్న వ్యక్తిని బీహార్ ముఖ్యమంత్రిని చేసిండ్రు. వెంటనే సామ్రాట్ చౌదరిని సీఎం పదవి నుంచి తీసేయాలని డిమాండ్ చేసిండు. చూడాలి మరి ప్రశాంత్ కిషోర్ గెలుపుతోని బీహార్ రాజకీయాలు ఎటు మలుపు తిరుగుతాయి అనేది. సిరిసిల్ల అంటే ఉరిసిల్ల అని ఒకప్పుడు పేరువైంది. కానీ అదే నేల మీద పుట్టిన నేతన్నలు గొప్ప గొప్ప కళాఖండాలు నేసి సిరిసిల్ల పేరు దునియా మొత్తం పేరేళ్ళేటట్టు చేసిండ్రోలా. అగ్గిపెట్టెల పట్టే పట్టుచీర కానుంచి చురు చేస్తే ఎన్నో ప్రత్యేకతలున్న బట్టల దాకా సిరిసిల్ల నేతన్నల చేతి నుంచి వచ్చినాయి. అట్లా ఇప్పుడు మళ్ళో రికార్డును సృష్టించిండు సిరిసిల్ల నేతన్న. మరి అది ఏంది ఏం కదా అనేది వార్తలకు పోయి పురాగార్చుకుందాం పాండ్రోల్లా. ఆగస్టు 7 తారీఖు నాడు ప్రతి సంవత్సరం జాతీయ చేనేత దినోత్సవం జరుపుతారు కదా. ఇక ఈ పారి జరిగే జాతీయ చేనేత దినోత్సవానికి ఓ ప్రత్యేకత ఉండాలని వెల్ది హరిప్రసాద్ అనే ఈ నేత కళాకారుడు ఓ రికార్డు పనిచేసిండుల్లా. అదేందంటే సాంప్రదాయ చేనేత మగ్గం మీద కేవలం 2 గంటల 50 నిమిషాలల్లా అంటే 170 నిమిషాలలోనే చీర నేసుడు పూర్తి చేసిండు. అటెంక అదే చీరను అందంగా మడతపెట్టి అగ్గిపెట్టెల పట్టేటట్టు చేసిండి అన్న. అసలుకైతే ఒక చేనేత చీరను నేయాలంటే 2-3 రోజులు పడుతుందట. కాకుంటే ఈ హరిప్రసాద్ అన్న మాత్రం ఏడాది సంధి ప్రత్యేకంగా సాధన చేసి ఇదే సాంప్రదాయం మగ్గం మీద 170 నిమిషాలలోనే చీర నేసిండు. వాస్తవానికి 210 నిమిషాలల్లా చీర తయారు చేసుడు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడట. కాకుంటే టార్గెట్ కంటే ఇంకా 40 నిమిషాల ముందే అందమైన చీర తయారు చేసిండి అన్న. మరి దీని గురించి అన్నేం చెప్పిండో మీరు కూడా ఇనుండ్రుల్లా ఓ పారి. సందర్భంగా మా సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో అగ్గిపెట్టెలు ఇమిడే చీర కేవలం 170 నిమిషాల్లో చేనేత మగ్గం పైన నేయడం జరిగింది. ఇందులో 1500 వార్పు పోగులు, 10,500 వెఫ్ట్ ఉపయోగించి 170 గ్రాములు 170 నిమిషాల్లో నేయడం నిజంగా చాలా అద్భుతం. దీంతో మా సిరిసిల్ల ఖ్యాతి ప్రపంచానికి తెలుస్తుంది. దీన్ని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు మరియు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు మరియు గిన్నిస్ బుక్ రికార్డుకు పంపించడానికి ఈరోజు ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేసి పట్టణ ప్రముఖుల్ని పిలిచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రికార్డు స్థాయిలో తక్కువ టైంలోనే చీర నేసిండు కాబట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని అన్నింట్లో కూడా ఈ అన్న పేరు నమోదు కావాలని, సిరిసిల్ల నేతన్నల గొప్పతనం గురించి దునియా అంతటికి తెలవాలని మన జోర్దార్ తరపున కూడా కోరుకుంటున్నాం. ఇక దీని గురించి అన్నోళ్ళింటి ఆమె ఏమన్నదో కూడా ఇనుండ్రి. దాదాపు సంవత్సరం నుంచి ప్రాక్టీస్ చేస్తూ అగ్గిపెట్టెలో పట్టే చీరను 3 గంటల 30 నిమిషాలలో చేయాలని ఈరోజు అనుకున్నాడు. ఈరోజు 3 గంటల 30 నిమిషాలలో నేసే చీరను దాదాపు 2 గంటల 50 నిమిషాలలో నేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక ఇట్లా చీర నేసిన అన్నను సిరిసిల్ల పద్మశాలీలు ఘనంగా సత్కరించిండ్రు. మరి సిరిసిల్ల నేతన్నల నైపుణ్యం ఎట్లుంటదో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పాలనుకుంటున్నామన్న హరిప్రసాద్ అన్న కోరిక నెరవేరాలని, నేతన్నల జీవితాలలో వెలుగులు నిండాలని మన జోర్దార్ తరపున సుతం కోరుకుంటున్నాం. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చేయాల కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాడ్రి. ఓ తాత
ఏం చేస్తున్నావే? అరే లోకం అంతా వాళ్ళ అక్కల కోసానికి కోడై కూతంటే మనం నడింట్లో కూర్చొని పొరుగు దండాలు పెడితే ఇంట అదే సర్కారు. మనం కూడా తెగించి కొట్లాడాలి. అట్లా అయితేనే ఇంటది సర్కారు, లేకుంటే ఇదేది. అగో ఎల్లయ్య మల్లయ్య సాతగానుల నెంబడేసుకొని ఎటో పోతున్నాడు. ఎటు కావచ్చు? ఓ తాత, ఏడికి పోతున్నావు? ఏం చేస్తాను పోతున్నావు వాళ్ళందరినీ తీసుకొని? ధర్నా చేస్తాను పోతానవు. ఎంతల మోసం వచ్చిరా సాంబా. తెల్లారే అంటే నూరెల పెట్టి ఇంటిమి, వరుస పెట్టి ఓట్లు గుజ్జుతివి. ఇక 30 నెలలు అయినా కూడా ఆ ముచ్చట యాదికే లేక ఇంత మోసం ఆరా. నీ మోసం రమ్మా అనుకోట. దారి కూర్చొని ధర చేయాలిగా. ఈ ముసలోనికి ఏమైనా మంది పంచాదులే కావాలి. ఇంతకు ముచ్చటేందో చెప్పరాదయ్యా. మీరు దేనికి మోసపోయినలో మేము కూడా తెలుసుకుంటాం కదా. ఇంకా దేనికే ఉన్నదే. ఇవెంత ఎంత ఎంత అని 4 ఏళ్ళు చూపెట్టి 4 సార్లు అడిగితే 4,000 రూపాయలు అని బగ్గ సంక్రాంతి గుద్దుకుంటా సంబరపడితేవి. కానీ ఆయన గెలిచినాక తెలిసింది ఆయన మాకిత్తా అన్న ఆసరా పింఛని 4,000 రూపాయలు కాదు, వచ్చిన మమ్మల్ని నమ్మించేటందుకు చూపించిన వచ్చి 4 ఏళ్ళే అని అర్థమైపోయింది. అయితే ఓహో, మీకు ఇత్తా అన్న 4,000 రూపాయలు పింఛన్ గురించి అనే తాత. ఇంకా వాటి మీద ఆశ పెట్టుకున్నారా మీరు? ఎందుకు ఇయ్యదంటావా? ఏంద్ర ఎవరి సాంబా ఇయ్యకుండా మనం వీకేదే ఉన్నది. గట్టనే అనుకుంటాడు కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్. ఎందుకంటే శాత గాని పానాలు మనవి. తొగల మీద పోయి ధర్నాలా చేయలేము, అసెంబ్లీ ముట్టడి ఇలా చేయలేము. వీళ్ళకి ఇవ్వకుండా ఏం చేస్తారు? గంట ఊకుంటామే అని అనుకుంటాను కావచ్చు. గంటే పరిస్థితి మరి. ఓ పక్క నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసానికి, రిటైర్ ఉద్యోగులు వాళ్ళకి రావాల్సిన బకాయిల కోసానికి, ఇట్లా రాష్ట్రంలో ఎటు చూడబోయినా జనాలు ఏదో ఒక విషయం మీద ధర్నాలు చేస్తూనే ఉన్నారే తాత. వాటికి అతి లేదు గతి లేదు. ఇక మీ ముసలోళ్ళ ధర్నాలను ఎవరు పట్టించుకుంటారే? గంటే ఉన్నట్టున్నది. నిరుద్యోగులు ధర్నా చేస్తేనే మీరు ధర్నాలు చేస్తేంది, ఇండ్రిని దాగి సత్తేంది అన్నాడు. ఇంజనీరింగ్ పిల్లగానేమో వీళ్ళు చదువురాని దద్దమ్మలు, కాగితం ఇత్త కూడా చక్కగా రాయరాదు, వీళ్ళు క్రిమినల్ వేస్ట్ అని అన్నాడు. ఇక మా ముసలోళ్ళని ధర్నా చేసేది ఉంటే అరే వీళ్ళతోటి ఏం పాయిదు ఉన్నదా? వీళ్ళు ఏమన్నా రూపాయికి అక్కడి కష్టోళ్ళ, ఆటనకి అక్కడి కష్టోళ్ళ. వీళ్ళకు తిండి పెట్టుడు దండుగా దొరికినానికి దొరికినట్టు ఇంత ఇంటిని పోయిర్రని అధికారులను ఆదేశించాడు కావచ్చు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్. ఏమంటారా సాంబా? మరి మన ముసలోళ్ళతో ఏం అక్కరా? ఆయనకు ఓట్ల నాటికి అక్కరా. అంత శాతగాని పెద్ద మనిషి ఎలక్షన్లకు ముంగట ఎందుకు ఈ హామీలు ఇవ్వాలనే మరి? ఆ సో ఇవ్వలకు ఉండాలి. అధికారంలోకి రావాలనే ఆరాటం ఉన్న పెద్ద మనుషులకు ఉండాలి. అవే హామీలను అడ్డం పెట్టుకొని గెలిచి గద్దెల మీద కూర్చున్న పాలకులకు ఉండాలి. వాటిని నమ్మి ఓట్లేసిన మా జనాలకు ఇజ్జత్ ఉండాలి. ఎంత ముద్దుగా చెప్పిండ్రా ఓట్లకు ముంగట. ఇప్పుడు తీసుకునేది ఉంటే 2,000, మరి చేయిపాటి అధికారంలోకి వచ్చేది ఉంటే 4,000 రూపాయలు. ఎంత 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 ఎంతరా? గుస్సును గుత్తివి అయిపోయి. అందుకే అంటారు అతిగా ఆశపడొద్దు, అతిగా ఆవేశపడొద్దు అని. దేనికైనా ఆలోచన ముఖ్యమని ఇప్పుడు అర్థమైందా పెద్ద మనిషి? అరే అది కాదు పిల్ల, మా ముసలులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయల ఆసరా పింఛనని, తెలంగాణ కవులు కళాకారులకు నెలకు 25,000 రూపాయలని, ప్రతి ఇంటి మహిళకు నెలకు 2,500 రూపాయలని, నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయలని, ఆటో నడుపుకునే తమ్ముళ్లకు ఏడాదికి 12,000 అని, పెళ్లి చేసుకునే ఆడిపిల్లగాళ్లకు తులం బంగారం అని, తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి అడుగు జాగా ఇంద్రమ్మ ఇల్లు అని. కొడుకా అయితే చెప్పుకుంటా పోతా అంటే ఎంత సంబరం అనిపించింది. సంకలాన్ని గుద్దుకుంటా వరుస పెట్టి పోయి ఓట్లు గుద్దినావా? గెలిచి గడ్డ మీద కూర్చున్నాక ఇప్పుడు మమ్మల్ని వంగబెట్టి తనవైతే సరిపోయిందారా? ఇంకేందిగా ఆనందం. నీ అవ్వ చెయ్యిపాటి సర్కారు అధికారంలోకి వచ్చేది ఉంటే చేత్తా అన్నయ్య 6 గ్యారంటీలు 420 హామీలు ఉన్నాయే. అవన్నిటి గురించి నువ్వు చెప్పాలంటే గంట టైం పడుతుంది. మరి ఎట్లయితే గట్లయితే పట్రా సాంబా. మనం చేసే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఆ తర్వాత ఇక భగవంతుడు నమ్ముకొని చెయ్యాలి. మా ముసలులకు న్యాయం చేయాలి. ఓ అయ్యా భగవంతుడు, అది ఇది అనుకుంటా ఆ ముసలను ఆగం చేయకు. నీకేడ పని పాట లేక వచ్చిరాని కథలన్నీ పట్టావు. నడువానం చాలే. అరే సర్కారు ఇచ్చిన హామీలను నెరవేర్చినప్పుడు
వాటి కోసానికి మేము శాంతియుతంగా ధర్నా చేసుకుంటా తప్పే ఉన్నదే నలికుతుందన్న. రాష్ట్రంలో ఏ ముసలికి లేని ఆరాటము మీ ముగ్గురికే వచ్చిందా? మీరు మాత్రమే ధర్నాలు చేస్తే సర్కార్ దిగొస్తుందా చెప్పు? అవును మరి, అసలు మన ముసలిలకు 4000 రూపాయలు పింఛన్ అవసరం ఉన్నది అట్లా లేదట్లా? నిన్న రాత్రి నేను డప్పు సాటింపు చేస్తే ఎవరు పథకం లేడెవరో ఇప్పటి వరకు. అది కూడా కరెస్టే చీరాలు వాడిని వీడిని ముసలిని అందరూ మనం ఇక్కడికి రమ్మనైతే వాడు తప్పుడు వచ్చుకుంటా ఏమన్నా కాలో చేయో దాని కింద కూడా పడితే జనాలు మనల్ని అంటారు. ఎవరికి లేదు తిప్పరా మరి మనకెందుకు? మనం ఇప్పటి వరకైనా సర్కారు ఆలోచన చేసి చదువుకోలేదు అనుకో, వచ్చే లక్షల నాటికి మనం కూడా చదువుకొని ఏరే పార్టీ దిక్కు చూద్దాం. ఏమంటావురా? అయితే మళ్ళా ఎలక్షన్ల నాటికట. ఆయన ఈ ముచ్చట మీకు ఎన్ని రోజులు యాదుకుంటదే తాత? ఏదో ఇప్పుడు అందరు ఎన్నికలకు ముందుగాల ఇచ్చిన హామీల అమలు కోసానికి పోరాటాలు చేస్తున్నారు కాబట్టి మీరు కూడా చేస్తున్నారు, కానీ లేకుంటే మీరెక్కడ బయటకు వస్తారు? మీ గంత ఐక్యత ఎక్కడున్నదే చెప్పు? మొత్తానికైతే ఎన్నికలకు ముందుగాల ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు తేపకొకలు ముంగల్కొచ్చి ధర్నాకు దిగుతున్నారులా. మరిగా ఇచ్చిన హామీలను సర్కారు ఎప్పటి వరకు అమలు చేస్తుందో ఏందో చూడాలిగా. కండ్ల ముంగట జరిగిన దాన్ని సుతం ఒప్పుకోకుండా కొందరు వితండవాదం చేస్తుంటారు. అగు అసంటోళ్ళ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు కండ్లున్నా చూడలేని కబోదులని ఎడ్డిస్తుంటారు కదా. మరి ఇంతకు ఈ కబోదులు ఏందనేది మాత్రం కొందరికే తెలుసునోలా. గందుకే ఈ ఊర్లో ఉన్న కబోది పక్షుల గురించి మన జోర్దార్లో చెప్పడానికి ఈ వార్త పట్టుకొచ్చినాం. ఇక ఇదివరకే ఈ కబోది పక్షుల గురించి తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్లు చేయండి, తెలియని వాళ్ళు ఉంటే ఈ వార్త చూసి మంచిగా తెలుసుకోండి. ఇగో ఈడ చెట్టుకు ఏలాడుతున్న పక్షులేనొల్లా కబోది పక్షులు. చూడనీకే పెద్ద సైజు గబ్బిలాల లెక్కనే కానొస్తాయి. కాకుంటే గబ్బిలాల లెక్క అంతటా ఉండే ఈ పక్షులు ఎక్కడనో కొన్ని ప్రాంతాలలోనే ఉంటాయి. అట్లా నెల్లూరు జిల్లా రాపూరు మండలం గోనుపల్లి ఊర్లున్న తూర్పు వీధిలో ఉంటున్న కబోద పక్షుల గురించి మన జోర్దార్ వార్తలు చూసేటోళ్ళందరికీ ఎరకచేద్దామని ఈ వార్తను మన జోర్దార్లకి పట్టుకొచ్చిన మొల్లు. మరిగా అవిటి గురించి మేం చెప్పుడు కంటే ముందుగాల ఆ ఊరి పెద్ద మనిషి చెప్తాడు ఇనుండ్రి. ఇక్కడ మా గోనుపల్లి గ్రామంలో తూర్పు వీధి వద్ద ఉన్న చింత చెట్టు మీద సుమారు 200 సంవత్సరాల నుంచి, అనగా మా తాత ముత్తాతల కాలం నుంచి కూడా ఈ కపోత పక్షులు ఉంటున్నాయి. వీటిని మేము కపోత పక్షులను కూడా దేవతా పక్షులుగా పరిగణిస్తూ నిద్రలేసింది మొదలు ఎక్కడికైనా ప్రయాణం అయిపోతున్నా కూడా నిద్రలేస్తాను కూడా ముందు వాటి చూసుకొని మేము మా యొక్క జీవన కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంటాము. వీటిని మేము సొంతం మా బిడ్డల మాదిరిగా చూసుకుంటూ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం. ఎందుకంటే మా పూర్వీకులు ఏ విధంగా వాటిని గౌరవించారో ఆ గౌరవాన్ని మేము కూడా వంశపారంపర్యంగా చూసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇన్నారు కదా, 200 ఏండ్ల సంధి ఆ ఊరి జనాలతో పాటుగానే కబోద పక్షులు సుతం ఆడ బతుకుతున్నాయట. ఇక కబోద పక్షులను దేవతా పక్షుల లెక్క భావించుకొని ఎటన్నా ఊర్ల ప్రయాణాలకు పోయినా అవిటిని దలుచుకొని పోతారట. మరి అవి ఎట్లా బతుకుతాయి ఏం కథ అనేది అన్నని అడిగితే, ప్రత్యేకంగా పగులు వచ్చేసి కళ్ళొప్పడవు, ఓన్లీ రాత్రి వరకే కళ్ళొప్పడి మేతకెళ్తాయి. నీళ్లు కూడా నేల మీద నిలబడుకోకుండా తాగు, పోత చెరువు మీద కాలుతో తన్ని రెక్క చేజాపి నీళ్లు తాగుతాయి. వీటికి వచ్చేసి మల్లమూత్ర విసర్జన వచ్చేసి ఆహారం నోటుకుండానే వస్తుంది, బయటకు రావటం కూడా నోటుకుండానే వదులుతాయి. కబోది పక్షుల గురించి ఇంటుంటే బాలే చిత్రంగా అనిపిస్తున్నదిలే. ఇంతే కాదొల్లా, పక్షవాతం వచ్చినోళ్ళు ఈ పక్షుల మాంసం తింటే సంజీవిని లెక్క పనిచేస్తదట. ఇక అట్లనే ప్రతిరోజు పొద్దటీలు 4 గంటలకే శబ్దాలు చేసుకుంటా ఊరి జనాలను నిద్రలేపుతాయట ఈ పక్షులు. మాపటీలు 6 గంటల దాకా చెట్లకు ఏలాడుకుంటూనే ఉండి 6 గంటలు కాగానే ఆహారం కోసానికి చెట్ల నిడిచిపెట్టి తిరుగుతాయట. దీంతోని కాలం మారినా ఎన్ని కొత్త ఆలోచనలు ముంగట పడుతున్నా ఆ ఊరి జనాలు మాత్రం కబోది పక్షుల ప్రకారమే కాలమెల్లది ఇస్తున్నారట. కానీ భలే పద్ధతులుంటాయోల్లా ఆడాడా. లీడర్లు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలోల్లా. అది ప్రజల నడిమిట్లకు వచ్చినప్పుడైనా లేకుంటే ఇంటోళ్ళ నడిమిట్ల ఉన్నప్పుడైనా ముచ్చట బయటికి తెలియనంతసేపు ఏం ఫరక్ పడదు, కానీ లేకుంటే మాత్రం ఈ సోషల్ మీడియా జమానాల నిమిషాలలోనే దునియా మొత్తం సుట్టెత్తదా ముచ్చట. ఇంతకు ఆ ముచ్చటేందనంటారా? అయితే వార్త వస్తాంది చూడండిగా మీరే. వాళ్ళు నిమ్మలంగా పాద పూజ చేస్తుంటే మంచిగా పరాకాతు కూసుండి కనీసం వాళ్ళ దిక్కు కూడా చూడకుండా సెల్ ఫోన్ ఒత్తుకుంటా కూస్తున్నాడు కదా ఈ మూతవారెవలో గాని అని మీకు కూడా అనాలనిపిస్తున్నదిలే. ఈ వీడియో చూస్తే ఎవరికైనా అట్లనే అనాలనిపిస్తుంది. అందున లీడర్లు ఇసొంటి పనులు చేస్తే మాత్రం అవతలి పార్టీ లీడర్లు గట్టిగానే అరుచుకుంటారు. ఇప్పుడు ఈ సారు విషయంలో కూడా గదే జరుగుతున్నది. ఈడ పాద పూజ చేయించుకుంటున్న సారు పేరు నానా పటోలే, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు, మాజీ స్పీకర్ కూడా. గంత పెద్ద మనిషి పాదాలను నీళ్లతోని గడిగిపించుకొని సుకుమారంగా దుడిపించుకొని పువ్వులు పండ్లు పెట్టించుకునుడేంది? ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుల అహంకారానికి వాళ్ళ రాచరిక సంస్కృతికి
ప్రత్యక్ష నిదర్శనం అనుకుంటా గట్టిగానే అరుచుకుంటున్నారు. ఇక ఈ వీడియో మీద విమర్శలు బగ్గనే అచ్చటాలకు ఆ వీడియోలు ఉన్నది ఎవలో కాదు, నా సొంత కుటుంబ సభ్యులే. గురి పౌర్ణమి ఆళ్ళ కుటుంబం ఆచారం ప్రకారం నన్ను గురువుగా భావించి పాదపూజ చేస్తామని పట్టుబట్టి మరీ ఇట్లా చేసిండ్రని చెప్పుకొచ్చిండు. ఆలయాల విరాళాలు, ప్రజాదానాన్ని దోచుకునే బీజేపీ నేతలకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడే అర్హత లేదని కౌంటర్ అటాక్ చేసిండు. కుటుంబ సభ్యులు గౌరవంతో చేసిన ఆచారాన్ని కూడా రాజకీయం చేసుడు బీజేపీ దిగజారుడుతనానికి నిదర్శనమని పైరయిండు నానా పటోలేశారు. ఇక సారా ఆచారం అని చెప్పి తప్పించుకున్నట్ల తప్పులేదు గాని అట్లా పాదపూజ చేస్తుంటే ఫోన్ చూసుడు మాత్రం తప్పేనని ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇజంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.